Yeah.
పుణ్యకాలఘట్టంలో ఒక ఆంతరిక భక్తురాలని కార్తీక మాసం శుభ సమయంలో భాగవత సప్తాహంలో చివరి రోజు కార్యక్రమంలో మా కళా బృందాన్ని గౌరవిస్తూ ఆశీర్వదిస్తూ తాంబూల ఫలపుష్ప సమేతముగా 516 రూపాయల కానుకను మాకు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు పార్వతీ పరమేశ్వరులు అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాలు ఇచ్చి వారిని ఆ సదాశివుడు చల్లగా ఇలవేళలా సంరక్షించారు. రమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద. దుర్వాస మహర్షి భగవన్నామ సంకీర్తనం గావించుకుంటూ ఈ విధంగా ఆ అంబరీషుడు వద్దకు వచ్చాడట. అప్పటికే ఏకాదశి అంటే ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి, త్వరగా భోంచేసేయాలి, లేదంటే వ్రత భంగం అవుతుంది. వ్రతభంగం కాకుండా ఉండాలంటే ఇది ఇప్పుడు భోంచేయాలి, త్వరగా భోజనానికి చక్కగా సిద్ధమైనటువంటి తరుణంలో అప్పుడు వచ్చాడటండి దుర్వాస మహర్షి. మహదానందంతో ఉలిసిపోయాడటండి అంబరీషుడు. ఆహా మహాశయ, మహానుభావ, మునిపుంగవాహ, ఈనాడు మీరు నా దగ్గరికి రావడం నా పూర్వజన్మ సుకృతం అండి. ఊరగరార మహానుభావులు నన్ను తగింప చేయుటకి ఇలా వెంచేశారా స్వామి, ధన్యుడను అంటూ చక్కగా ఆ పళ్ళెంలో స్వామివారి పాదాలు పెట్టి పన్నీటితో కడిగి ఆ పన్నీటిని శిరస్సు మీద ధరించి ఆనందంతో తృప్తి పొందాడు. మహానుభావ, ఈరోజు ద్వాదశి గడియలు దాటిపోకముందే త్వరగా ఏదైనా ఆహారాన్ని స్వీకరించాలి. మీరు భోంచేస్తే మీకు భోజనం పెట్టిన తర్వాత నేను కూడా త్వరగా భోంచేయాలి, లేదా వ్రతభంగం అవుతుందన్నాడు. సరే మరి నేను భోజనం చేస్తాను, ముందుగా వెళ్ళి స్నానం చేసి వస్తానన్నాడు. చాలా సంతోషం. త్వరగా స్నానం ముగించుకొచ్చారంటే ద్వాదశి గడియలు దాటిపోకముందే ఇద్దరం భోంచేద్దాం, మీ భోజనం అతిథులు కాబట్టి మీకు పెట్టిన తర్వాతే నేను భోంచేయాలి, అది నా ధర్మం అన్నాడు. సరేనన్నాడు. వెంటనే ఆ దుర్వాస మౌనీంద్రుడు నదికి స్నానానికని యమునా నదిలో స్నానం చేయుటకని వెళ్ళాడండి. వెళ్ళిన వాడు జప సమాధిలో నిమగ్నమై చాలాసేపు ఉండిపోయాడట. యువతల అంబరీషుడు సర్వసన్నద్ధాన్ని గావించుకున్నాడు. అవునా, దుర్వాస మౌనీంద్రుడు ఎంతకీ రాలేది, ఏం చేయగలను, ఏదో ఒకటి చేయకపోతే ఇంటి సంవత్సర కాలం చేసినటువంటి వ్రతమే భంగమవుతుంది. వ్రతభంగం అయితే గోవును చంపినంత పాపం కలుగుతుందట. ఎలా? అతిథికి భోజనం పెట్టకుండా భోంచేస్తే ఇది మహాపాపం అవుతుంది. అతిథికి భోజనం పెట్టకుండా త్వరగా భోంచేసి వ్రతాన్ని గొప్పతనాన్ని నిలుపవలెనా, లేదా అతిథి గౌరవ మర్యాదలు నిలుపుట కొరకని వ్రతభంగం చేయవలెనా? దైవమా, ఏమిటి నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు తండ్రి, ఇలాంటి పరీక్ష పెట్టావే స్వామి, ఇప్పుడు నేనేం చేయగలను అంటూ అంబరీషుడు తనలో తాను కుమిలిపోతున్నాడు. అర్థం కావటం లేదు, తరుణోపాయం ఎలా? ఆయనకు భోజనం పెట్టకుండా భోంచేయరాదు, అలాగని వ్రతభంగం చేయరాదు, నేనేం చేయగలనంటూ కుమిలిపోతున్నారండి అంబరీషుడు. నాకటి వేళల అలపైన వేళలను వేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళల అలపైన వేళలను వేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళల అలపైన వేళల హరి కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ, కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ, చెరబడి పొరుల చిక్కిన వేళ, కొరమాలి ఉన్న వేళ కులము చెడిన వేళ, చెరబడి పొరుల